హాయ్ ఫ్రెండ్స్, మేము మచిలీపట్నంలో రీసెంట్గా జరిగిన మసూలా బీచ్ ఫెస్టివల్కి వెళ్ళాము. ఇది మంగినపూడి దగ్గరలో ఉంటుంది. ఇది లైట్ హౌస్. అసలు ఫుల్ క్రౌడ్. వెహికల్స్ అయితే వస్తూనే ఉంటున్నాయి. ఎక్కడ చూసినా జనాలు, వెహికల్స్, ట్రాఫిక్ బాగా ఉంటుంది. పోలీసులు కూడా బాగా ఉన్నారు. అయితే వే అంతా లైట్స్తో, ఫ్లాగ్స్తో ఏర్పాటు చేశారు. ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ అనేది చాలా స్పెషల్. హెలికాప్టర్ రైడ్ వచ్చేసి పర్ హెడ్కి 2000 చార్జ్ చేస్తున్నారు. హెలికాప్టర్ మేము చూస్తున్నాం కానీ అటు ఇటు రౌండ్స్ వేసేస్తూనే ఉంది. చాలా స్పెషల్ ఇక్కడ హెలికాప్టర్ రైడ్. ఇదిగోండి, మేము చూస్తున్నప్పుడే హెలికాప్టర్ రైడ్ పూర్తి చేసుకుని ల్యాండ్ అయింది. దుమ్ము లేపేసింది. చాలా ఇంట్రెస్ట్గా ఈ హెలికాప్టర్ రైడ్లో పాల్గొంటున్నారు. అంతేకాదు, ఇక్కడ బీచ్లో చిన్న చిన్న బోట్స్ వేసుకొని రేసులు కూడా జరుగుతున్నాయి. ఈ రేస్లో చాలా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు. రేసింగ్ వచ్చిన వాళ్ళకి ప్రైజులు కూడా ఇస్తున్నారు. అంతే, లైఫ్స్ని సేవ్ చేయడానికి లైఫ్ గార్డులను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏదైనా ఇన్ కేస్ ఏదైనా అయితే సేవ్ చేయడానికి కోసం వాళ్ళని ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ జనాలు ఫుల్ క్రౌడ్, చాలా లక్షల్లో పాల్గొన్నారు ఈ మసూలా బీచ్ ఫెస్టివల్కి. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. వీళ్ళంతా బీచ్లో స్నానాలు చేయడానికి వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ హార్స్ రైడ్లు కూడా ఉన్నాయి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా ఇట్లా మంచి మంచి బొమ్మలతో ఇండియన్ ఫ్లాగ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈవెంట్లు కూడా జరుగుతున్నాయి. జనాలు అయితే సిట్టింగ్లు వేసేసారు. ఒక యాంకర్ కూడా ఉన్నారు. జబర్దస్త్ టీం కూడా వచ్చారు. ప్రతి వే దగ్గర ఇలా ఫ్లాగ్స్తో పెట్టారు. చాలా బాగుంది చూడటానికైతే. నైట్ టైం అయితే లైటింగ్లతో అదిరిపోయింది. అంతేకాకుండా కిడ్స్కి ఇలా మెకానికల్ రైడ్స్ కూడా ఉన్నాయి. జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయి. లైటింగ్లతో చాలా బాగుంది. కిడ్స్ ఆడుకోవడానికి అయితే మంచి ప్లే ఏరియాని పెట్టారు. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేస్తుంది ఇదైతే. ఇదిగోండి, ఈ డాల్ని కూడా, టెడ్డీని కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. ఈ హెలికాప్టర్ రైడ్కి 2000 చార్జ్ చేస్తున్నారు కదా, వర్తో కాదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.